సో ఓకే, ఐబీపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పీఓస్ లో లాస్ట్ పేపర్ అవుతుందండి. ఇది కూడా పజిల్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ప్రీవియస్ పేపర్ తో పోల్చుకుంటే కొంచెం తగ్గినా కానీ స్టాండర్డ్ ఎక్కువ పజిల్సే ఇచ్చాం, ఎందుకంటే ఎగ్జామ్లు అవే ఇస్తున్నాడు విత్ రిలేటెడ్ టు పారామీటర్. ఓకే, సో ఇందులో ఇచ్చినటువంటి ఫస్ట్ 5 క్వశ్చన్స్ మనకి కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఒకసారి ఇండెక్స్ రాద్దామండి. 66 దగ్గర నుంచి 70 వరకు ఇచ్చినటువంటివి కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 క్వశ్చన్స్ ఇచ్చాయండి. ఓకే, 70 వరకు ఇచ్చినటువంటివి. నెక్స్ట్ 71 దగ్గర నుంచి ఇచ్చినటువంటిది డేటా. 71 టు మేబీ 75 75 వరకు ఇచ్చినటువంటిది 8 పీపుల్ అని చెప్పేసి మనకి రో అరేంజ్మెంట్ అట్ ది సేమ్ టైం విత్ రిలేటెడ్ టు పారామీటర్ ఉందండి. సీటింగ్ అరేంజ్మెంట్స్ కాంబినేషన్ కలిపాడు అనుకోవచ్చు. పజిల్ 5 క్వశ్చన్స్. 76 దగ్గర నుంచి ఇచ్చినటువంటిది బ్లడ్ రిలేషన్స్ జోన్. 78 79 మారిపోయింది. ఓకే, సో ఇవి బ్లడ్ రిలేషన్స్ లో 3 క్వశ్చన్స్ ఇచ్చాను. 79 ఆన్వర్డ్స్ అగైన్ ఏ పజిల్. ఓకే, మనకి రౌండ్ టేబుల్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అండి. 82 83 84 మారిపోయింది. 83 వరకు సీటింగ్ అరేంజ్మెంట్స్ లో 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, 84th ఆన్వర్డ్స్ 7 పర్సన్స్ డిఫరెంట్ మంత్స్ ఏవో ఇచ్చాను. ఓకే, పజిల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటివి 88 వరకు ఇచ్చినటువంటివండి. మంత్ బేస్డ్ పజిల్ 5 క్వశ్చన్స్ ఇచ్చాను. నెక్స్ట్ 90th క్వశ్చన్ దగ్గర నుంచి ఇచ్చినటువంటిది సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ తో ఇచ్చాడు చూడండి. 93 వరకు. ఓకే, ఈ క్వశ్చన్ సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ తో ఇచ్చినటువంటిది 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. 94 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. 94 దగ్గర నుంచి 10 పీపుల్ అని ఇచ్చాడు జోన్. 94 అంటే 99 మారిందా? 98 వరకు ఇచ్చినటువంటిది. 98 వరకు పజిల్ 5 క్వశ్చన్స్. లాస్ట్ 2 99 నెక్స్ట్ అదే విధంగా 100 ఈ రెండు సింగిల్ ఐటమ్స్ ఇచ్చాయండి. మిక్స్డ్ ఏరియా మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్. ఇవి ఓవరాల్ మనకి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇక ఇందుట్లో ఫస్ట్ మనం ఆర్డర్ తీసుకునేటప్పుడు కోడింగ్ డీకోడింగ్ అనేది చివరికి అట్టి పెడదామండి. బ్లడ్ రిలేషన్స్ ముందలు చూద్దాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వాడు ఇచ్చినటువంటి దాంట్లో బ్లడ్ రిలేషన్స్, దాని తర్వాత మనకి ఇది సింగిల్ ఐటమ్స్ చూద్దామండి. ఇక్కడికి మనకు ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. ఫర్దర్ గా రిమైనింగ్ ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి 79 దగ్గర నుంచి 83 వరకు ఏదైతే ఉందో 79 టు 83 మనకి ఏమనుకున్నాం, సింగిల్ సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఇచ్చినటువంటి మోడల్. ఇది థర్డ్ పాసిబిలిటీ కింద చూద్దామండి. నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చినటువంటిది 1 by 1 ఇంకా రిమైనింగ్ తీసేసుకోవచ్చు. ఇది 3 తర్వాత ఇది 4th వన్ అవుతుంది. ఓకే, ఇది 5, ఇది 6, ఇది 7, లాస్ట్ ప్రయారిటీ 8th కోడింగ్ డీకోడింగ్ తీసుకుందాం. ఓకే, 1 by 1 చూద్దాం. ముందర 76th ఆన్వర్డ్స్ చూడండి. 76 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటిది బేస్డ్ ఆన్ బ్లడ్ రిలేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. ఓకే, పి అండ్ బి ఆర్ ఓన్లీ చిల్డ్రన్ ఆఫ్ జి అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, మనకి పి అనేటువంటి పర్సన్, బి అనేటువంటి పర్సన్ వీళ్ళిద్దరు మాత్రమే అని ఇచ్చాడు. పి అండ్ బిఆర్ ఓన్లీ చిల్డ్రన్ ఆఫ్ జి. B is married to K. B and K are wife and husband అని ఇచ్చాడు. B is married to K. నెక్స్ట్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. హెచ్ అండ్ వి అని ఇచ్చాడు. ఎవరు? కే అనేటువంటి పర్సన్ ఓన్లీ డాటర్ ఆఫ్ హెచ్ అండ్ వి అని ఇచ్చాడు. సో ఈ పర్సన్ మేల్ మెంబర్ అయి ఉండాలి. ఓన్లీ డాటర్ అంటే కేకి బ్రదర్స్ ఉండొచ్చు, ఉంటే సిస్టర్స్ ఉండటానికి వీల్లేదండి. ఎస్ ఈస్ ది ఓన్లీ సన్ ఆఫ్ బి. సో వీళ్ళ యొక్క ఒకే ఒక్క సన్ను ఎస్ అనే పర్సన్ అని ఇచ్చాండి. జే ఇస్ ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎస్. సో జే అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చాడు. అటుపక్క అవకాశం లేదుగా, ఇటు పక్క తీసుకోండి. గ్రాండ్ ఫాదర్ అంటే జీ గ్రాండ్ మదర్ అయి ఉండాలండి. జే ఇస్ ది ఓన్లీ సన్ ఆఫ్ జే హ్యాజ్ ఓన్లీ 1 సన్ అని ఇచ్చాడు. జే అనేటువంటి పర్సన్కి ఒకే ఒక సన్ అంటే కన్ఫామ్ గా పి అనేటువంటి పర్సన్ ఫిమేల్ అయి ఉండాలండి. పి ఈజ్ అన్మ్యారీడ్ అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో బ్లడ్ రిలేషన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ లాస్ట్ లో సింగిల్ ఐటమ్స్ అనుకున్నాం. 99 దగ్గరికి వెళ్ళండి. 99 and 100 సింగిల్ ఐటమ్స్ ఇచ్చాడు జోన్.
ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ రిమైన్ అన్చేంజ్డ్, remaining the same if the alphabets rearrange the alphabetical order from left to right. సో వాడు ఇచ్చినటువంటిది లెఫ్ట్ టు రైట్ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తే సేమ్ పొజిషన్ లో ఏమున్నాయి అని అడుగుతున్నాడు. సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో లెఫ్ట్ ఆన్ వర్డ్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి 1 by 1 ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ రిమైన్ ది సేమ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ ఇన్ ది వర్డ్ ఈజ్ rearranged in the alphabetical order from left to right. సో వాడు ఇచ్చినటువంటి దాన్ని అబ్జర్వ్ చేసినట్టే ఫస్ట్ ఏం తీసుకోవచ్చు మనం, వర్డ్ చూడండి, INDULGES. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫస్ట్ ఏం తీసుకోవచ్చు, మనకి అన్నిటికన్నా లోయెస్ట్ పాసిబిలిటీ G అండి. డికి తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, ఈకి తర్వాత G, జీకి తర్వాత డి అయిపోయింది, ఈ అయిపోయింది, నెక్స్ట్ జి అయిపోయింది. తర్వాత ఏం తీసుకుంటారు, ఐ తర్వాత ఎల్కి తర్వాత ఎన్, నెక్స్ట్ యు, నెక్స్ట్ ఎస్. సో ఇది వాడు ఇచ్చినటువంటి లెఫ్ట్ టు రైట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే సేమ్ పొజిషన్ లో ఏమొస్తుంది, రిమైన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని ఇచ్చాడు. సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కనుక లెఫ్ట్ టు రైట్ రాస్తే సేమ్ పొజిషన్ లో ఏమొస్తుందండి, మళ్ళీ మనకి L and S 2 వస్తున్నాయి చూడండి. సో ఆన్సర్ ఈస్ 2. ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ విల్ రిమైన్ ది సేమ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ ఇన్ ది వర్డ్ ఈజ్ rearranged in the alphabetical order from left to right. Answer is 2. Last one చూడండి. If 2 is added to each of the odd digit and 1 is subtracted from each of the even digit, then which of the following digit will appear twice in the new number thus formed అని ఇచ్చాడు. సో వాడు ఇచ్చినటువంటి దాంట్లో జస్ట్ నెంబర్ మీద డిపెండ్ అయ్యి తీసుకోవడమేనండి. 6 3 5 7 4 8 1 2. 2 is added to each of the odd అని ఇచ్చాడండి. ఇది 5 అవుతుంది, ఇది 7 9, ఇది 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండ్ 1 is subtract from the even అని ఇచ్చాడు. ఇది 5 అవుతుంది, నెక్స్ట్ ఇది 3 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 1 వస్తుందండి. ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు, మనకి కొత్తగా వచ్చేటువంటి దాంట్లో మోర్ దాన్ 1 కనిపించేటువంటి ఎన్ని డిజిట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు అండి. మోర్ దాన్ 1 వచ్చేటువంటి ఎన్ని వస్తున్నాయి, 3 5 7 3 వస్తున్నాయిగా. సో ఆన్సర్ ఈస్ దట్ 1. సో లాస్ట్ కంప్లీటెడ్ అండి. ఇప్పుడు థర్డ్ వన్ ఏమనుకున్నాం మనం, 79 దగ్గర నుంచి ఇచ్చినటువంటి పజిల్ అనుకున్నామండి. 79 టర్న్ వర్డ్స్ ఇచ్చినటువంటి చూడండి. LMNOPQRA సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ ఏరియా బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. రౌండ్ టేబుల్ ఇచ్చాయండి. సమ్ ఆఫ్ ది పీపుల్ ఫేసింగ్ ది సెంటర్, సమ్ ఆఫ్ ది పీపుల్ ఫేసింగ్ ది అవుట్ సైడ్. అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 8 మెంబర్స్ అని ఇచ్చాడు చూడండి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ లో వాడు ఇచ్చినటువంటి మోడల్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి ఫర్దర్ కండిషన్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. ఓ ఫేసింగ్ ది సెంటర్ అని ఇచ్చాడు. ఓకే, ఓ అనే పర్సన్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అన్నాడు. ఎస్ ఇట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఓ, ఓకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎస్. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ ఎల్, ఎస్ కి ఎల్ కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. లెఫ్టా రైటా తెలియదు, 1 ఆఫ్ ది పాసిబిలిటీ ఇటు పక్క తీసుకుంటున్నానండి. ఓకే, ఎస్ ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ ఎల్. పి సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాడు. అంటే పి ఇక్కడ రావాలి, సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎల్ అన్నాడు కాబట్టి వీడు అవుట్ సైడ్ ఫేసింగ్ తీసుకుంటే అవకాశం వస్తుంది. ఆర్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడు. ఎన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఆర్ రావాలి అంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎన్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎన్ రావాలి, ఇక్కడ ఆర్ రావాలి, అంతేనా. ఆర్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎన్ అంటే ఇంకంతకన్నా అవకాశం లేదు, వీడు అవుట్ సైడ్ ఉంటే అవకాశం వస్తుందండి. ఓకే, నేను ఆర్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎన్, ఎన్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్. క్యూ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఎం అని ఇస్తున్నాడు. క్యూ అనేటువంటి పర్సన్ ఎం కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు. ఈ రెండిట్లో క్యూ అండ్ ఎం ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఎం అండ్ ఎల్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్, ఎం అండ్ ఎల్ సేమ్ అని ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, క్యూ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఎం అని ఇచ్చాడు కాబట్టి ఎం ఇక్కడ తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో క్యూ. ఇది ఎల్ అండ్ ఎం సేమ్ అన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ క్యూ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్, వీడు అవుట్ సైడ్ కాబట్టి వీడు ఇన్ సైడ్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఓ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్, వీడు అవుట్ సైడ్ కాబట్టి వీడు ఇన్ సైడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎస్ ఫేసింగ్ ది ఎస్ ఫేసెస్ ది డైరెక్షన్ సేమ్ యాజ్ ఎస్ అని ఇచ్చాడు. ఎస్ యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ యాజ్ ఎస్ అంటే ఇద్దరు సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఏగా రావాల్సింది. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి. సో ఇక్కడ ఇందులో ఎల్ యొక్క పొజిషన్ ఇంపార్టెంట్. ఎల్కి 2 రకాల అవకాశాలు ఉన్నాయి, 1 ఆఫ్ ది పాసిబిలిటీ సరిపోయింది. ఆ సెకండ్ వన్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, సీటింగ్ అరేంజ్మెంట్ ఇది సింపుల్ గా ఉంటుంది అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 71 to 75 చూద్దామండి. పజిల్ ఓరియంటెడ్ లో రో అరేంజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినట్టున్నాడు చూడండి.
8 persons A to H sitting in a straight line facing north, each of them different stars అని ఇచ్చాడు. జోన్ each of them different states, sorry. 1 2 3 4 5 6 7 8 3 plus 3 plus 2. ఓకే 8 మెంబర్స్ అని ఇస్తున్నాడు. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్. ఏ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ స్టార్టింగ్ నుంచి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడని ఇచ్చాడు. నో వన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ది వన్ ఫ్రమ్ కేరళ. ఏ అనేటువంటి పర్సన్ కి కేరళ పర్సన్ కి మధ్యలో ఎవరు ఉండకూడదంటే లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నానండి. ఓకే నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ కేరళ అండ్ సి. 1 2 3 సి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఓన్లీ 3 people బిట్వీన్ కేరళ అండ్ సి. ది వన్ ఫ్రమ్ రాజస్థాన్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఏమని చెప్తున్నాడు మనకి రాజస్థాన్ అని ఇచ్చాడు. ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్నటువంటి పర్సన్ రాజస్థాన్ తీసుకుంటున్నానండి. ఓకే నెక్స్ట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ రాజస్థాన్ అండ్ ఎఫ్. 1 2 3 4 ఇక్కడ ఎఫ్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ ఫ్రమ్ అస్సాం. ఎఫ్ కి అస్సాం కి మధ్యలో 2 persons అంతేనా. ఓన్లీ 2 people ఇక్కడ అస్సాం తీసుకుంటున్నాను. ఓకే సి అనేటువంటి పర్సన్ మనకి అస్సాం అని వస్తున్నాయండి. అస్సాం కి ఎఫ్ కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. బి సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ అస్సాం అని ఇచ్చాడు. బి అనే పర్సన్ అస్సాం కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్. ఓకే నెక్స్ట్ మోర్ దాన్ 5 people సిట్ టు ది రైట్ ఆఫ్ హెచ్. హెచ్ కి రైట్ సైడ్ మోర్ దాన్ 5 అంటే ఇక్కడ హెచ్ తీసుకుంటే 5 వస్తారు, ఇక్కడ హెచ్ తీసుకుంటే మోర్ దాన్ 5 సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఆప్షన్ కూడా లేదు. ఓన్లీ 4 people బిట్వీన్ హెచ్ అండ్ తెలంగాణ. 1 2 3 4 ఇక్కడ తెలంగాణ తీసుకుంటున్నానండి. ఓకే నెక్స్ట్ డి సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జీ. డి అనేటువంటి పర్సన్ జీకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు. ది వన్ ఫ్రమ్ హర్యానా సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ మణిపురి అని ఇచ్చాడు. మణిపురికి ఇమీడియట్లీ రైట్ సైడ్ అని ఇచ్చాడు. ఇక్కడ మణిపురి, ఇక్కడ హర్యానా. హర్యానా సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ మణిపురి. ది వన్ ఫ్రమ్ పంజాబ్ సిట్స్ వన్ ఆఫ్ ది పొజిషన్ టు ది లెఫ్ట్ ఆఫ్ త్రిపుర అని ఇచ్చాడు. సో ఇక్కడ పంజాబ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ త్రిపుర. సో ఫస్ట్ లో కేరళ ఏకి ఇమీడియట్లీ లెఫ్టా రైట్ అనేది ఫిక్స్ చేయగలిగితే ఓకే. 2 రకాలు చెక్ చేయాల్సింది, డైరెక్ట్ గా చెప్పలేం. నేను డైరెక్ట్ పాసిబిలిటీ చెప్తున్నాను, నేను చేసిన 2 రకాల పాసిబిలిటీస్ చెప్పానండి. ఓకే ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి 5 questions. సో 71 to 75 అయిపోయింది. నెక్స్ట్ 84 దగ్గర నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. అగైన్ ఏ పజిల్. 84th onwards ఇచ్చినటువంటి 7 persons జాయింట్ డిఫరెంట్ కంపెనీస్ ఆన్ 7 different months ఆఫ్ ది సేమ్ ఇయర్ అని ఇచ్చాడు. ఒకే ఇయర్ లో 7 different కంపెనీస్ లో జాయిన్ అయ్యారని ఇచ్చాడు. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి నెక్స్ట్ మార్చ్, ఓకే తర్వాత జూన్, ఓకేనండి జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ డిసెంబర్. ఓకే జీ జాయిన్డ్ ఇన్ ది కంపెనీ ఇన్ ది మంత్ హ్యావింగ్ ఓన్లీ 30 days అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు జీ అనేటువంటి పర్సన్ ఓన్లీ 30 days అంటే జూన్ అవ్వచ్చు లేదా సెప్టెంబర్ అవ్వచ్చు. జూనా సెప్టెంబర్ అనేది కన్ఫామ్ గా మనం అయితే చెప్పలేము. సో జాగ్రత్త చూడండి, మనకి జీ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఎప్పుడు అనేది క్లారిటీ అయితే లేదండి. ఓకే ఫర్దర్ గా వాళ్ళకి రిలేటెడ్ గా ఏవో మనకి ఇచ్చినటువంటి దాంట్లో కంపెనీస్ కూడా ఏవో ఇచ్చాడు. అయితే జీ అనేటువంటి పర్సన్ ఎప్పుడు అనేది కన్ఫామ్ గా చెప్పడానికి అవకాశం ఉందా అంటే వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకోవడం. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ సెప్టెంబర్ తీసుకుంటున్నానండి. జూన్ కూడా మనం వెరిఫై చేసుకుని వెళ్లాల్సిందే, డైరెక్ట్ పాసిబిలిటీ తీసుకుంటున్నాను, అందుకని ఏం లేదండి. ఓకే నెక్స్ట్ ఓన్లీ జీ సెప్టెంబర్ తీసుకున్నాడు. ఓన్లీ 2 people జాయింట్ కంపెనీ బిట్వీన్ జీ అండ్ నెక్స్ట్ పేర్ల్. ఓకే సో మనకి జీ అనేటువంటి పర్సన్ కి పార్లీకి మధ్యలో 2 persons అని ఇచ్చాయండి. మనకి బిఫోర్ ఆఫ్టర్ అంటే ఇక్కడ సెప్టెంబర్ తీసుకుంటే ఆఫ్టర్ అవకాశం లేదుగా, బిఫోర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకి పార్లే తీసుకుంటున్నానండి. ఓకే జీకి పార్లేకి మధ్యలో 2 persons ఉన్నారని ఇచ్చాడు. ది వన్ హూ జాయిన్డ్ లెనోవా హ్యాస్ జాయిన్డ్ వన్ ఆఫ్ ది మంత్ హ్యావింగ్ 31 days బట్ బిఫోర్ జీ. జీ కన్నా ముందర 30 days అంటే ఆగస్ట్ కావచ్చు, నెక్స్ట్ జనవరి కావచ్చు. ఏది లెనోవా.
ఆగస్టా లేకపోతే జనవరి అనేది కన్ఫామ్ గా మనం ఎట్ ప్రజెంట్ చెప్పలేము. జాగ్రత్త చూడండి, బిఫోర్ అని ఇచ్చేసాడు కాబట్టి మనకి లెనోవా మనకి జనవరి అయినా అవకాశం ఉంది. ఓకే, మార్చి ఎటు అవకాశం లేదు, జూన్ అవకాశం లేదు, ఆగస్టు కూడా అవకాశం ఉందండి. ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. జీ అనేటువంటి పర్సన్ కన్నా ముందలని ఇచ్చాడు. జాయిన్డ్ లెనోవా హ్యాస్ జాయిన్డ్ వన్ ఆఫ్ ది మంత్ హ్యావింగ్ 31 days బట్ బిఫోర్ జీ. ది వన్ హ్యాస్ జాయిన్డ్ లెనోవా హ్యాస్ జాయిన్డ్ నైదర్ మార్చ్ నార్ ఆగస్ట్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ లెనోవా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆగస్ట్ అవకాశం లేదన్నాడు, మార్చి ఎటు అవకాశం లేదండి. సో లెనోవా మనకి జనవరి ఫిక్స్ చేస్తున్నానండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఓన్లీ 3 people జాయిన్డ్ బిట్వీన్ లెనోవా అండ్ ది వన్ పీ ఫిజర్ అని ఇచ్చాడు. లెనోవాకి ఫిజర్ కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. ఓన్లీ 3 persons, 1 2 3. ఇక్కడ మనకి ఈ పీ ఫిజర్ అనేటువంటిది తీసుకుంటున్నానండి. ఎం హ్యాస్ జాయిన్డ్ ది కంపెనీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ హూ జాయిన్డ్ పీ ఫిజర్. సో ఎం అనేటువంటి పర్సన్ ఎప్పుడని తీసుకోవచ్చు, మనకి ఎం అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్, ఒక్క నిమిషం, ఎం అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది పీ ఫిజర్ అని ఇచ్చాడు. సారీ, ఎం అనేటువంటి పర్సన్ అక్టోబర్ తీసుకుంటున్నానండి. ఓకే, యాజ్ మెనీ పర్సన్స్ హ్యావ్ జాయిన్డ్ బిట్వీన్ ఎస్ అండ్ ది పర్సన్ జాయిన్డ్ పీ ఫిజర్ యాజ్ బిట్వీన్ జీ అండ్ ఎం అని ఇచ్చాడు. జీ అండ్ ఎం కాన్సిక్యూటివ్ గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేటువంటి పాసిబిలిటీలు జాగ్రత్త చూడండి. జీ అండ్ ఎం తీసుకున్నట్లయితే కాన్సిక్యూటివ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సేమ్ అదే విధంగా ఎస్ అనేటువంటి పర్సన్ కి పీ ఫిజర్ అనుకోండి. యాజ్ మెనీ పీపుల్ హ్యాస్ జాయిన్డ్ బిట్వీన్ ఎస్ అండ్ ది వన్ హూ జాయిన్డ్ పీ ఫిజర్ యాజ్ బిట్వీన్ జీ అండ్ ఎం. మన జీ అండ్ ఎం కాన్సిక్యూటివ్ గా ఉన్నారు కాబట్టి ఎస్ అండ్ పీ ఫిజర్ కన్ఫామ్ గా కాన్సిక్యూటివ్ గా ఉండాల్సిందేగా. పీ ఫిజర్ గురించి వాడు ఇచ్చినటువంటి 3 persons 2 persons ఒకసారి చూడండి. లెనోవాకి జీ పీ ఫిజర్ కి మధ్యలో ఇచ్చినటువంటిది ఓన్లీ 3 people, సారీ 1 2 3, సారీ పీ ఫిజర్ ఇక్కడ తీసుకోవాలనుకోండి. చూడండి 1 2 3. ఒకసారి కండిషన్ పొరపాటు రాసినట్టున్నాం చూడండి. పీ ఫిజర్ కి లెనోవాకి మధ్యలో 3 persons. ఎం జాయిన్డ్ ది కంపెనీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది పీ ఫిజర్ అని ఇచ్చాడు. ఓకే, ఎం అనేటువంటి పర్సన్ పీ ఫిజర్ కి ఇమీడియట్లీ ఆఫ్టర్ తీసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి జీకి ఎంకి మధ్యలో ఎంతమంది ఉన్నారో పీ ఫిజర్ కి ఎస్ కి మధ్యలో అంతే. అంటే ఎస్ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఎప్పుడు రావాలి, ఆగస్ట్ రావాలి, ఇంకా అంతకన్నా అవకాశం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 person బిట్వీన్ ఎస్ అండ్ ఏ అని ఇచ్చాడు. ఎస్ కి ఏకి మధ్యలో 1 person అంటే బిఫోర్ ఏగా, ఆఫ్టర్ అవకాశం ఎటు లేదు. ఓకేనండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది చూడండి. యాజ్ మెనీ పీపుల్ హ్యావ్ జాయిన్డ్ బిఫోర్ ఏ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ జాయిన్డ్ ఆఫ్టర్ రెనాల్డ్స్ అని ఇచ్చాడు. సో ఏ కన్నా ముందులో ఒకళ్ళు కాబట్టి రెనాల్డ్స్ కి తర్వాత ఒకళ్ళు రావాలండి. ఇక్కడ మనకి రెనాల్డ్స్ తీసుకుంటున్నాను. ఓకే, మోర్ దాన్ 3 people హ్యావ్ జాయిన్డ్ బిట్వీన్ వై అండ్ ది వన్ హూ జాయిన్డ్ రెనాల్డ్స్. జాగ్రత్త చూడండి, వైకి రెనాల్డ్స్ కి మధ్యలో మోర్ దాన్ 3 అని ఇస్తున్నాయండి. 1 2 3 ఇక్కడ అవకాశం లేదు కాబట్టి వై ఇక్కడ తీసుకోండి. స్టార్టింగ్ లో వై అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఓన్లీ 2 people హ్యావ్ జాయిన్డ్ బిట్వీన్ పి అండ్ ది వన్ హూ జాయిన్డ్ లాక్మీ. పీకి ఓన్లీ 2 people, 2 people బిట్వీన్ పి అండ్ లాక్మీ అని ఇచ్చాయండి. పీకి లాక్మీకి మధ్యలో 2 persons అని ఇచ్చాయండి. ఇప్పుడు మనకి పి అనేటువంటి పర్సన్ కి లాక్మీకి మధ్యలో 2 persons అంటే పి ఎక్కడ తీసుకుంటే అవకాశం లేదు, పి ఎక్కడ తీసుకుంటే ఇక్కడ లాక్మీ తీసుకోవచ్చు. ది వన్ హూ జాయిన్డ్ డెల్ హ్యాస్ ది జాయిన్డ్ వన్ ఆఫ్ ది మంత్ బిఫోర్ ది వన్ యాపిల్ అని ఇచ్చాయండి. యాపిల్ కన్నా ముందర డెల్ అన్నాడు, ఇక్కడ యాపిల్ తీసుకోండి, ఇక్కడ డెల్ తీసుకోవచ్చు. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరు అనేది ఒకసారి జాగ్రత్త చూడండి. మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో కే మిగిలిపోయినట్టున్నాడు చూడండి. సో మనకి ఫస్ట్ లో 2 రకాల అవకాశాలు వచ్చినాయండి, సెప్టెంబరా లేకపోతే జూనా అనేది. సో 2 రకాల పాసిబిలిటీస్ చెక్ చేసుకుని వెళ్లాల్సిందే. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో మనకి ఇందుట్లో ఇప్పుడు మనం 84 దగ్గర నుంచి చేసినట్టున్నాం, ఈ పజిల్ కంప్లీట్ చేసామండి. దాని తర్వాత 6th ఏమనుకున్నాం, 94 దగ్గర నుంచి ఇచ్చినటువంటి పజిల్ చూడండి. 94th onwards ఇచ్చినటువంటిది. 10 people appeared for the same exam of the years, ఏవో ఇయర్స్ అని ఇచ్చాయండి. either మార్చ్ ఆర్ సెప్టెంబర్ అని ఇచ్చాడు. సో ముందర ఇయర్స్ తీసుకున్నట్టయితే ప్రతి ఇయర్ లో మనకి 2 months రావడానికి ఛాన్స్ ఉందండి. సపోజ్ 1988 తీసుకున్నారనుకోండి, 1988 కదా, ఏ మంత్స్ వచ్చినాయి మనకి, వాడు ఇచ్చినటువంటి మంత్స్ అబ్జర్వ్ చేస్తే మార్చి సెప్టెంబర్, మార్చ్ సెప్టెంబర్. నెక్స్ట్ మళ్ళీ 1993,
అదే ఆర్డరా 93, 96, 81, 88. ఓకే, మార్చి సెప్టెంబరు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా 1996 మార్చి సెప్టెంబరు. నెక్స్ట్ 2081 మార్చి సెప్టెంబరు. నెక్స్ట్ 2888 మార్చి సెప్టెంబరు. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. ఓకే, ఫస్ట్ పాసిబిలిటీ చూడండి, వాడు ఇచ్చినటువంటి దాంట్లో సి హ్యాస్ ది ఎగ్జామ్ సెప్టెంబర్ 1993 అని ఇచ్చాడు. సో సి అనేటువంటి పర్సన్ కి 1993 సెప్టెంబర్ ఎగ్జామ్ ఉంది అని ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ హ్యాస్ దెన్ ఎగ్జామ్ బిట్వీన్ సి అండ్ వై అని ఇచ్చాడు. సికి వైకి మధ్యలో 1 పర్సన్ కి ఎగ్జామ్ ఉందని ఇచ్చాడు. ఇప్పుడు వై బిఫోర్ ఆఫ్టర్ అనేది కన్ఫామ్ గా మనం అయితే క్లారిఫై చేయలేము. బిఫోర్ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఆఫ్టర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ బిఫోర్ తీసుకుంటున్నానండి. ఓకే, మనకి మోర్ దాన్ 1 పాసిబిలిటీస్ వస్తాయి. ఆ పాసిబిలిటీస్ అన్ని డ్రా చేయట్లేదు, యూనిక్ పాసిబిలిటీ తీసుకుంటున్నానండి. యాజ్ మెనీ పీపుల్ హ్యాస్ ఎగ్జామ్ ఆఫ్టర్ వై బిఫోర్ వి. వైకి తర్వాత ఎంతమంది ఉన్నారో వి కన్నా ముందర అంతే మంది ఉండాలి అంటే వి ఎక్కడ తీసుకోవాలండి. వై అండ్ వి ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, వై మీద డిపెండ్ అయ్యి వి ఫిక్స్ అయింది. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ ఎక్స్ అండ్ డి. ఎక్స్ హ్యాస్ దన్ ఎగ్జామ్ 1 ఆఫ్ ది మంత్ బిఫోర్ డి అని ఇచ్చాడు. ఎక్స్ కి డి కి మధ్యలో 3 పర్సన్స్ అని ఇచ్చాడు. వీళ్ళు ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఎక్స్ డస్ నాట్ హ్యావ్ ది ఎగ్జామ్ ఇన్ మార్చ్ అని ఇచ్చాడు. ఎక్స్ అనేటువంటి పర్సన్ మార్చ్ లో ఉండే అవకాశం లేదు అని ఇచ్చినాడు. ఇక్కడ పనికిరాదు, ఇక్కడ పనికిరాదు. ఇక్కడ ఎక్స్ తీసుకుంటే 1, 2, 3, ఇక్కడ డి తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంకక్కడ తప్పితే ఇంకెక్కడ ఎక్స్ కి అవకాశం లేదనుకోండి. చూడండి, ఎక్స్ ఇక్కడ తీసుకోండి, లాస్ట్ లో ఇక్కడ డి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనండి. నెక్స్ట్ మోర్ దాన్ 3 పీపుల్ బిట్వీన్ డి అండ్ డబ్ల్యూ అని ఇచ్చాడు. డికి డబ్ల్యూకి మధ్యలో మోర్ దాన్ 3 అని ఇస్తున్నాడు. 1, 2, 3. డబ్ల్యూ ఇక్కడ 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 రకరకాల అవకాశాలు ఉన్నాయి. డబ్ల్యూ కన్ఫామ్ గా చెప్పలేము. డబ్ల్యూ అండ్ వై డిడ్ నాట్ హ్యావ్ ది ఎగ్జామ్ ఇన్ ది సేమ్ ఇయర్. సో ఇక్కడ డబ్ల్యూ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇంకా డబ్ల్యూకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఎగ్జామ్ సేమ్ ఇయర్ అని ఇచ్చాడు. ఓన్లీ 3 పీపుల్ హ్యావ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ బి అని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ డబ్ల్యూ తీసుకున్నారనుకోండి, 1, 2, 3 ఇక్కడ బి రావచ్చు. వేరాజ్ ఇక్కడ డబ్ల్యూ తీసుకుంటే 1, 2, 3 బి ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. 1, 2, 3 ఇక్కడ అవకాశం లేదు. సో డబ్ల్యూ 2 రకాల అవకాశాలు ఉన్నాయి. డబ్ల్యూ బి 3 మెంబర్స్ అని ఇచ్చాడు. ఓకే, ఏ హ్యాస్ ది ఎగ్జామ్ ఇన్ 1 ఆఫ్ ది మంత్ బిఫోర్ ఈ బట్ ఇన్ ది 1 ఆఫ్ ది మంత్ ఆఫ్టర్ జెడ్ అని ఇచ్చాడు. సో సపోజ్ ఇక్కడ డబ్ల్యూ తీసుకున్నారనుకోండి, 1, 2, 3 బి ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ హ్యాస్ ది ఎగ్జామ్ 1 ఆఫ్ ది మంత్ బిఫోర్ ఈ బట్ ఆఫ్టర్ జెడ్ ఛాన్స్ ఉంది అనుకోండి. చూడండి, జెడ్ ఏఈ ఇంకా పనికి వస్తుందిగా, రెండోది అనవసరం మనకి ఇంకా. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ లో మనకి సికి వైకి మధ్యలో 1 పర్సన్ అన్నప్పుడు బిఫోర్ ఆఫ్టర్ తెలీదు. 1 ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకున్నాను, అన్ఫార్చునేట్లీ అది సరిపోయింది. సెకండ్ పాసిబిలిటీ మీరు వెరిఫై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనకి పజిల్ ఓరియంటెడ్ ప్రాబ్లంలో 6th వన్ చేసాం. తర్వాత 7 ఏమనుకున్నాం, సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనుకున్నామండి. సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే 90 దగ్గర నుంచి ఉంది చూడండి. A certain number of people sitting in a straight line facing north. Each one has different hobbies అనేవో ఇచ్చాడు. Q is thought to the left of R అని ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి, Q అనేటువంటి పర్సన్ R కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలి. R ఎక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో Q అని ఇచ్చాడు. Q is thought to the left of R. Only 5 people sit between Q and L. Q కి L కి మధ్యలో 5 మెంబర్స్. లెఫ్ట్ రైట్ అనేది కన్ఫామ్ గా చెప్పలేము మనం. చూద్దాం. ఎక్స్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎల్. ఎక్స్ అనేటువంటి పర్సన్ ఎల్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎల్. ది వన్ హూ ఈజ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ లైక్ కుకింగ్. నో క్లారిటీ. ది వన్ హూ లైక్ కుకింగ్ 7th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, స్టార్టింగ్ నుంచి 7th పొజిషన్ లో మనకి ఎవరు రావాలని చెప్తున్నాడు, కుకింగ్ అని ఇచ్చాడు. ఒకసారి వెనక్కి వెళ్తే ఓన్లీ 5 పీపుల్ బిట్వీన్ క్యూ అండ్ ఎల్ అన్నాడు. రైట్ సైడ్ తీసుకుంటున్నారు. 1, 2, 3, 4, 5 ఎల్ ఎక్కడ తీసుకుంటున్నారు. 1, 2, 3, 4, 5. ఓకే, ఓన్లీ 5 పీపుల్ బిట్వీన్ క్యూ అండ్ ఎల్ అని ఇచ్చాడు. ఎక్స్ ఇట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎల్. ఎల్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎక్స్ అని ఇచ్చాడు. ఎక్స్ ఇట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎల్. ఓకే, నెక్స్ట్ ది వన్ హూ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కుకింగ్. 1, 2, 3 ఇక్కడ కుకింగ్ తీసుకుంటున్నానండి. ఎల్ కి ఇమీడియట్లీ
లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి పర్సన్ ఎవరో తెలియదు కానీ ఆ పర్సన్ కుకింగ్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు కుకింగ్ గురించి వాడు ఇచ్చింది చూద్దాం. సెవెంత్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ 1 2 3 4 5 6 తీసుకుంటే సెవెంత్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ సరిపోతాడు చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎల్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో వచ్చేటువంటిది కుకింగ్. అంటే క్యూకి లెఫ్ట్ సైడ్ ఇంకెవరు ఉండే అవకాశం లేదు. ఉంటే రైట్ సైడ్ ఎక్స్కి తర్వాతే ఇంకెవరైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ ది వన్ హూ లైక్ డాన్సింగ్ సిట్స్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. అంటే క్యూ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా మనకి డాన్సింగ్ అని తీసుకోవచ్చు అండి. ఓకే, యాజ్ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ ది వన్ హూ లైక్ కుకింగ్. క్యూకి కుకింగ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారండి. బిట్వీన్ డబ్ల్యూ అండ్ ది వన్ హూ లైక్ డాన్సింగ్ అని ఇచ్చాడు. డబ్ల్యూకి డాన్సింగ్ కి మధ్యలో సేమ్ నలుగురు రావాలంటే డబ్ల్యూనే కుకింగ్ రావాలండి, ఇంకా అంతకన్నా అవకాశం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ది వన్ హూ లైక్ రీడింగ్ సిట్స్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి రైట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే రీడింగ్ అని ఇచ్చాడు చూడండి. 1 2 3 4 1 2 3 4 రీడింగ్. ఓకేనండి, ది వన్ రీడింగ్ సిట్స్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చాడు. నెక్స్ట్ జే ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ రీడింగ్. సో రైట్ సైడ్ అయి ఉండాలి, లెఫ్ట్ సైడ్ అవకాశం లేదుగా. ఇమీడియట్ నైబర్ ఆఫ్ రీడింగ్. జే సిట్స్ సిక్స్త్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. 3 + 4 5 6 ఇక్కడ జే రావచ్చు, లేదా రైట్ సైడ్ నుంచి రావచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి అవకాశం లేదుగా, రైట్ సైడ్ నుంచే రావాలి. ఇంకా రైట్ సైడ్ జేకి రైట్ సైడ్ 5 మెంబర్స్ 1 2 3 4 5. ఓకేనండి, సో జాగ్రత్త తీసుకోండి. జే ఈ సిక్స్త్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ది వన్ హూ లైక్ సింగింగ్ సిట్స్ ఫిఫ్త్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ఎండింగ్ నుంచి ఫిఫ్త్ పొజిషన్ 1 2 3 4 5. సో ది వన్ హూ ఈజ్ సింగింగ్, ఇది జాగ్రత్త చూడండి. జే ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ రీడింగ్ అని ఇచ్చాడు. ఓకే, రీడింగ్ యొక్క నైబర్ జే అని ఇచ్చాడండి. ఎండింగ్ నుంచి ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ సింగింగ్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ గురించి తెలియదు, రీడింగ్ ఎవరో తెలియదు, సింగింగ్ ఎవరో తెలియదు, ఎల్ గురించి తెలియదు, ఆర్ అనేటువంటి పర్సన్ గురించి కూడా మనకేమీ క్లారిటీ ఇవ్వాల. ఆర్ అనేటువంటి పర్సన్ గురించి ఏమైనా ఇచ్చాడా మనకి? వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఏమైనా మిస్ అయినాయేమో చూడండి ఒకసారి. మనకి రీడింగ్ అనేటువంటిది తీసుకున్నాము, రీడింగ్ అనేటువంటిది ఎక్స్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ వచ్చిందండి. ఓకే, ఇంకా ఏమైనా కండిషన్స్ మిస్ అయ్యామో వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. క్యూ ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్ ఓన్లీ 5 పీపుల్ క్యూ అండ్ ఎల్. ఎక్స్ ఇట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎల్ అని ఇచ్చేసాడు. ఓకే, ది వన్ హూ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ కుకింగ్. కుకింగ్ సిట్స్ సెవెంత్ ఫ్రమ్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్. డాన్సింగ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ఓకే, యాజ్ మెనీ పీపుల్ బిట్వీన్ క్యూ అండ్ కుకింగ్. క్యూకి కుకింగ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారో సేమ్ డబ్ల్యూ అండ్ డాన్సింగ్ అని ఇచ్చాడు. ఓకే, రీడింగ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి రైట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ లో రీడింగ్ తీసేసుకున్నామండి. జే ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ రీడింగ్. రీడింగ్ యొక్క నైబర్ జే అని ఇచ్చాడు. జే సిట్స్ సిక్స్త్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. రైట్ హ్యాండ్ నుంచి తీసేసుకున్నాను. ది వన్ హూ లైక్ సింగింగ్ ఈజ్ ఫిఫ్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ వచ్చేసింది. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చాడు. స్టార్టింగ్ నుంచి క్యూ అనేటువంటి పర్సన్ యొక్క పొజిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది స్టార్టింగ్? 90th క్వశ్చన్ 89 ఉంది, సారీ అండి. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది వన్ హూ లైక్ రీడింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అని ఇచ్చాడు. విత్ రెస్పెక్ట్ టు రీడింగ్ ఆర్ అని ఇచ్చాడు. రీడింగ్ కి ఆర్ కి అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ జోన్ సిక్స్త్ టు ది రైట్ వస్తుంది, విచ్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు, విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎక్స్ అండ్ ది వన్ కుకింగ్. ఎక్స్ కి కుకింగ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు మనకి? 2 people ఉన్నారండి, విచ్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. If there are as many people between L and the one who like gardening. జాగ్రత్త చూడండి, ఎల్ కి గార్డెనింగ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు గార్డెనింగ్ అనేటువంటిది ఎక్కడో మనకు కన్ఫామ్ గా చెప్పలేము. ఇవాళ ఎల్ అండ్ గార్డెనింగ్, హూ లైక్ గార్డెనింగ్, బిట్వీన్ ది వన్ హూ లైక్ గార్డెనింగ్ అండ్ ది వన్ హూ లైక్ డాన్సింగ్, దెన్ which of the following will be true అని ఇచ్చాడు. there is as many people between L and the one who like gardening. ఎల్ కి గార్డెనింగ్ కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ గార్డెనింగ్ అండ్ ఏమని చెప్తున్నాడు? డాన్సింగ్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి అంటే కన్ఫామ్ గా మధ్యలో ఉండాలి. ఇక్కడ డాన్సింగ్ తీసుకున్నారనుకోండి, ఇటుపక్క ఇద్దరు అటుపక్క ఇద్దరు, సారీ ఇక్కడ గార్డెనింగ్ తీసుకుంటే, ఆర్ గార్డెనింగ్ తీసుకుంటే అప్పుడు ఈక్వల్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్, ఆర్ లైక్ గార్డెనింగ్. 1 పనికి వస్తుంది, ఇంక రిమైనింగ్ అనవసరం. ఇది క్వశ్చన్ వరకే.
నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డాన్సింగ్ అని ఇచ్చాడు. డాన్సింగ్ ఎవరు? క్యూ అనేటువంటి పర్సన్ వస్తున్నాడండి, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్. మారిపోయినట్టున్నాయి చూడండి. ఇది మనకి సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ తో ఇచ్చినటువంటిది 7th. మనకి లాస్ట్ వన్ వచ్చేటప్పుడు కోడింగ్ అండి. ఈ కోడింగ్ ఫస్ట్ ప్రాబ్లం తీయండి ఒకసారి. కోడింగ్ డీకోడింగ్ రిలేటెడ్ చూద్దాం. ఓకే, ఇందుట్లో మనకు గనక అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం తీసుకుంటున్నట్టే ఎగ్జాక్ట్లీ 1 పాసిబిలిటీ, ఎగ్జాక్ట్లీ 2 పాసిబిలిటీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 66 మోర్ దాన్ 1 వర్డ్ ఉందండి. 67 కూడా మనకి మోర్ దాన్ 1 వర్డే ఉంది. 68 తీసుకున్నట్టు ఇది కూడా 2 వర్డ్స్ ఉంది చూడండి. 68 పనికి వచ్చేటువంటి అవకాశం లేదు. 69 తీసుకుంటే 1 వర్డ్ ఉంది చూడండి. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ పిఐ స్టాండ్స్ ఫర్ అని ఇచ్చాడు. పిఐ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్ సైడ్ ఎక్కడెక్కడ ఉందో చూడండి. సెకండ్ దాంట్లో పిఐ ఉంది, ఇంకెక్కడా లేదు. సెకండ్ దాంట్లో మాత్రమే పిఐ ఉందండి. రైట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. ఈఎస్ రిపీట్ అయింది, జెడ్ఎం రిపీట్ అయింది, హెచ్ఎక్స్ అనేటువంటిది రిపీట్ అయింది. సో లెఫ్ట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది ఏంటి అంటే డైరెక్ట్. ఓకే, నెక్స్ట్ 70th వన్ చూడండి. టాలెంట్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. లెఫ్ట్ సైడ్ టాలెంట్ ఎక్కడెక్కడ ఉందో చూడండి. వాడు ఇచ్చిన దాంట్లో లెఫ్ట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో టాలెంట్ ఉంది, సెకండ్ లేదు, థర్డ్ లేదు, మళ్ళీ లాస్ట్ దాంట్లో ఉందండి. సెకండ్ అండ్ లాస్ట్ లో ఇంకేమైనా ఉన్నాయా అనేది చెక్ చేసినట్లయితే బ్రాడ్కాస్ట్ లేదు, షోస్ అనేటువంటిది లేదు, డైలీ లేదు. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ దాంట్లో మాత్రమే రిపీట్ అయినటువంటిది ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏం తీసుకోవచ్చు? సిఈ అనే పదం తీసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ 71 కన్నా ఇప్పుడు 66 దగ్గరకు వద్దాం. 1 by 1 చూద్దాం. 67 తీసుకోండి. అయితే 2 లెటర్స్ ఉన్నాయి కదా, హెచ్ఎక్స్ ఎఫ్జే అని ఇచ్చాడు. వాట్ డస్ ది కోడ్ ఫర్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం హెచ్ఎక్స్ అండ్ ఎఫ్జే. ఇందుట్లో హెచ్ఎక్స్ అనేటువంటిది ఉందండి, తర్వాత ఎఫ్జే అనేటువంటిది తీసుకుని అది కూడా ఉంది. ముందర హెచ్ఎక్స్ తీసుకుంటే ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ థర్డ్ ఇక్కడ ఉంది చూడండి. ఈ రెండిట్లో హెచ్ఎక్స్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఈఎస్ అనేటువంటిది లేదు, జెడ్ఎం లేదు, పిఐ లేదు. సో లెఫ్ట్ సైడ్ ఈ రెండిట్లో మాత్రమే రిపీట్ అయింది, ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. అది ఆ వర్డ్ ఏంటి అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రెండిట్లో రిపీట్ అయినటువంటి వర్డ్ ఏంటి అనేది చెక్ చేస్తే ఏం తీసుకోవచ్చు మనం? ఆఫ్ అనేటువంటి వర్డ్ తీసుకోవచ్చు అండి. ఆఫ్ అంటే ఇది పనికొచ్చే అవకాశం లేదు, ఇది క్యాన్సిల్. సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ రావాలి. ఇప్పుడు హెచ్ఎక్స్ తో పాటు నెక్స్ట్ ఎఫ్జే తీసుకుందాం. ఈ ఎఫ్జే మనకి ఫస్ట్ దాంట్లో ఎఫ్జే ఉందండి, ఇంకెక్కడ ఉందా? ఇంకెక్కడా లేదు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. జాగ్రత్త చూడండి. లెఫ్ట్ సైడ్ మనకి ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండకూడదు అంటే ఏం తీసుకోవచ్చు? షోస్ అనే పదం తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. 68 ఇది కూడా 2 వర్డ్స్ చూడండి. హౌ మే డైలీ సోప్ బి కోడెడ్ ఇన్ ది కోల్డ్ లాంగ్వేజ్. మే అని ఇచ్చాడు కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ న్యూ వర్డ్. వాడు ఇచ్చిన దాంట్లో డైలీ రిపీట్ అయింది. సోప్ అనేటువంటిది కొత్త పదం అనుకోండి చూడండి. సో ఫస్ట్ డైలీ తీసుకుంటే ఫస్ట్ దాంట్లో ఉందండి, మళ్ళీ థర్డ్ దాంట్లో ఉంది, ఇంకెక్కడా లేదు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే రిపీట్ అయిందండి. ఓకే, రైట్ సైడ్ ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే రిపీట్ అయినటువంటి పదం ఏంటి అనేది జాగ్రత్త చూడండి. సో మనకి వాడు ఇచ్చిన దాని ప్రకారం డైలీ అనేటువంటి పదానికి ముందర చెక్ చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ థర్డ్, రైట్ సైడ్ ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే ఉన్నటువంటివి ఏంటో చూడండి. సిఈ లేదు, ఎఫ్జే లేదు, ఎన్వై ఉంది, జెడ్ఎం లేదు. ఎన్వై రావాలండి. వాడు ఇచ్చిన దాంట్లో ఎన్వై అంటే మనకి ఇది పనికొచ్చే అవకాశం లేదు, ఈ మూడు పోతున్నాయి. ఇప్పుడు సోప్ అనేటువంటి పదానికి కొత్తది రావాలి. ఎస్బి వస్తుందా, ఎన్వై వస్తుందా అనేటువంటిది అకార్డింగ్ టు ఆప్షన్స్. వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్వై అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు 66 చూద్దాం. ఓన్లీ 3 వర్డ్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి చూడండి. ఇన్ ది గివెన్ ఇఫ్ ఇన్ గివెన్ కోల్డ్ లాంగ్వేజ్ అనేది ఒక పదం ఇచ్చాడు చూడండి. ఓకే, అయితే బ్రింగ్ పార్టిసిపేట్ అలాంగ్ ఇన్ ది కోల్డ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. మళ్ళీ అయితే ఇప్పుడు అడిగింది ఏంటి మనకి? రీడ్ అలాంగ్ ఈజ్ కోరెడ్ యాజ్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన దాంట్లో ఆ 2 సెంటెన్సెస్ చెక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి దాంట్లో డైరెక్ట్ గా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ దాంట్లో రీడ్ అనేటువంటి పదం ఉందండి. నెక్స్ట్ అలాంగ్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే సెకండ్ దాంట్లో ఉంది. ఇప్పుడు ఈ రీడ్ అనేటువంటిది అలాంగ్ అనేటువంటిది ఇందుట్లోనే ఉన్నాయా, పైనే ఉన్నాయా అనేది చెక్ చేసినట్లయితే మీరు కనుక పైకి వెళ్ళినట్లయితే ఫస్ట్ దాంట్లో రీడ్ అనేటువంటిది కానీ అలాంగ్ కానీ లేదు. సెకండ్ దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీడ్ కానీ అలాంగ్ కానీ లేదు. థర్డ్ దాంట్లోనూ అవకాశం లేదు. మనకి ఫోర్త్ దాంట్లో కూడా అవకాశం ఉంది, అంటే ఎంటైర్లీ న్యూ వర్డ్స్. సో ఇప్పుడు మనకి ఎన్హాన్స్డ్ టు రీడ్ అనేది చూద్దాం. ఇందుట్లో ఎన్హాన్స్డ్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఉందండి. 2 అనేటువంటిది కూడా పైన ఉంది. అంటే జీటీ డివిఏఆర్ లో కొత్త పదం ఏంటి అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి తీసుకుంటాం. సో ఇక్కడ మనకి జీటీ డివిఏఆర్, జీటీ అనేటువంటిది మనకు వాడు ఇచ్చినటువంటి దాంట్లో రిపీట్ అయిందండి.
నెక్స్ట్ ఏఆర్ అనేటువంటిది కూడా రిపీట్ అయింది. అంటే ఏం రావాలి మీకు? డివి రావాలి. ఇందుట్లో నుంచి డివి ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ పనికిరాదు, సెకండ్ పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఇక రెండోది కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి మోడల్స్. ఇక నెక్స్ట్ నెంబర్ సిరీస్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. నెంబర్ సిరీస్ లో అబ్జర్వ్ చేసినట్లయితే 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. 51 దగ్గర నుంచి ఉన్నట్టున్నాయి చూడండి. ఆన్వర్డ్స్ నెంబర్ సిరీస్ తీసుకున్నాం. ఈ లాజిక్స్ చూడండి జాగ్రత్తగా. ఇందులో మనకి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవండి, దాదాపు డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి. 1 by 1 చూడండి. ఫస్ట్ మనకి తీసుకున్నట్లయితే మిక్స్డ్ మల్టిప్లికేషన్ అండి. ఇంటూ n మైనస్ n, ఇంటూ 1 -1, ఇంటూ 2 -2, ఇంటూ 3 -3, ఎక్సెట్రా ఆన్ సో ఆన్ ఉందండి. ఓకే, సో లాజిక్ అది, ఆన్సర్ ఏమొస్తుంది అనేది చెక్ చేసి చూడండి. నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎడిషన్ కేసు మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఎంత యాడ్ చేశాడు? 50 యాడ్ చేశాడండి. నెక్స్ట్ యాడ్ చేసిన నెంబర్ ఎంత అంటే 37 యాడ్ చేశాడు. నెక్స్ట్ యాడ్ చేసిన నెంబర్ ఎంత అంటే 25 యాడ్ చేశాడు. నెక్స్ట్ యాడ్ చేసినటువంటి నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే 14 యాడ్ చేశాడు. అగైన్ డిఫరెన్స్లు తీసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది? 13 తగ్గింది. ఇక్కడ నుంచి 12 తగ్గింది. ఇక్కడ నుంచి 11 తగ్గింది. ఇక్కడ నుంచి 10 తగ్గింది. అంటే ఇక్కడ ఎంత యాడ్ చేయాలండి? 4 యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 135. నెక్స్ట్ 53 చూడండి. డైరెక్ట్ పాసిబిలిటీ అనుకోండి చూడండి. ఇంటూ 1/2 -1 తీసేసుకోవచ్చు. ఇంటూ 1/2 -1 అండి. ఓకే, డైరెక్ట్ లాజిక్. నెక్స్ట్ 54th ప్రాబ్లం చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మల్టిప్లికేషన్ తీసుకున్నాడు చూడండి. డైరెక్ట్ లాజిక్. ఇంటూ 3 + 1, మొత్తానికి ఒకటే పాసిబిలిటీ ఉందండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎడిషన్ కేసా లేకపోతే మల్టిప్లికేషన్ అనేటువంటి జాగ్రత్త చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎడిషన్ కేసే ఇచ్చాడు. 343 యాడ్ చేసినట్టున్నాడు చూడండి. నెక్స్ట్ యాడ్ చేసినటువంటిదా సబ్ట్రాక్షన్. 216 + 125. ఏ నెంబర్స్ ఇవి? క్యూబ్స్. 7, 6, నెక్స్ట్ వచ్చేటువంటిది 5, నెక్స్ట్ వచ్చేటువంటిది ఏమై ఉండాలండి? 4 క్యూబ్ రావాలి. -64 రావాలి. ఎండింగ్ విత్ 8 రావాలి. మేబీ 268. సో ఇవి ఓవరాల్ ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. పజిల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కొంచెం పారామీటర్స్ ఎక్కువగా ఇచ్చి చేశామండి. నెంబర్ సిరీస్ ఇది డైరెక్ట్ గానే ఉంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్. సో కొంచెం ఇండెక్స్ రాసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళితే పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. జాగ్రత్తగా ధైర్యంగా దాన్ని ఫేస్ చేయండి. కంగారు పడద్దు, భయపడద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.